అటు తమిళనాడులో మధ్యాహ్నం 3 గంటల వరకు తమిళనాడు వ్యాప్తంగా 70% పోలింగ్ నమోదైంది. వేర్వేరు చోట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఇక చెన్నైలోని రెడ్ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ పోలింగ్ కేంద్రం నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, ప్రస్తుతం నేను చెన్నై శివార్లోని రెడ్ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాను. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలింగ్ నమోదవుతోంది. అంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఉదయం నుంచి మనం చేసిన అంచనానే దాదాపుగా నిజం అవుతూ వస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి సరిగ్గా 70% పోలింగ్ నమోదైంది. మనం చూసామంటే 1 గంట ప్రాంతంలో 56.7 చూసాము. సరిగ్గా 3 గంటలకి 70% నమోదైంది. ఇక తాజాగా ఇప్పుడు సమయం దాదాపు 5:30-5:20 కావస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే 80% దాటేసి ఉంటుందని ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అది మనం ఉదయం నుంచి మాట్లాడుకున్నట్టుగా ప్రతి 2 గంటలకు ఒకసారి యావరేజ్గా 17 నుంచి 18% పోలింగ్ నమోదవుతూ వస్తుంది. దాదాపుగా మనం చూసినప్పుడైతే ఉదయం 9 గంటలకి 17 ఉంది, దానికి 2 గంటల తర్వాత మరో 17, అట్లాగే ఇంకో 2 గంటల తర్వాత మరో 17, ఇలా దాదాపు 17% పెరుగుతూ వస్తుంది. ఆ లెక్కన 3 గంటలకి సరిగ్గా 70% పోలింగ్ నమోదైంది. ఇక ఇప్పటికైతే ఖచ్చితంగా 80+ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 76%, అంటే 2021 ఎన్నికల్లో 76% పోలింగ్ నమోదైంది. దాంట్లో దాదాపుగా దాన్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఓవరాల్గా తమిళనాడు అంతా కూడా భారీగా పోలింగ్ నమోదవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే తమిళ ఓటర్లు తమ ఓట్లతో బ్యాలెట్ బాక్సులను హోరెత్తించారని చెప్పడంలో, ఈవీఎంలు హోరెత్తించారని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. మరి ఇంత భారీ పోలింగ్ సాధారణంగా ఎవరికి లాభం చేకూరుతుంది? అధికార డిఎంకేకి ఇది మేలు చేస్తుందా, లేదా ప్రతిపక్ష అన్నా డిఎంకి చేస్తుందా, లేదా ఓట్లు విజయ్కి ఏమన్నా పడ్డాయా? ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు. మొత్తంగా ఈవేళ పోలింగ్ అధికారులు అంచనా కంటే భిన్నంగా భారీగా తమిళనాడులో పోలింగ్ శాతం పెరగడం పట్ల సర్వత్రా అయితే హర్షం వ్యక్తం అవుతోంది. బలరాం, అంటే ఈవీఎంలు మొరాయించిన ఘటనలు కావచ్చు, లేదంటే పోలింగ్ కేంద్రాల వద్ద కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకున్న ఘటనలు కావచ్చు, ఏమైనా చోటు చేసుకున్నాయి అక్కడ? చాలా ఆశ్చర్యకరంగా అట్లాంటి ఘటనలు అసలు దాదాపుగా లేవని చెప్పాలి. ఎక్కడో తెల్లవారుజామున దాదాపు ఒక 2-3 సెంటర్లో, మొత్తం స్టేట్ వైడ్ తీసుకుంటే ఒక 2-3 చోట్లే ఇట్లాంటి ఘటనలు నమోదయ్యాయి తప్ప ఓవరాల్గా ఈవీఎంలు మొరాయించిన ఘటన చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైంది. బహుశా గతంలో ఏ ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలో ఇంత తక్కువ ఫిర్యాదులు వచ్చిన దాఖలాలు లేవు. అంటే బహుశా ఈవీఎంలు అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఓటర్లు అంటే ఒక ఎండ దాటికి మాత్రం ఓటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. మొత్తం ఒక చెన్నై నగరం కాకుండా తమిళనాడు అనేక ప్రాంతాల్లో దాదాపు 41-42 డిగ్రీ సెంటిగ్రేడ్ నమోదవుతోంది. ఇంత ఎండల్లో, ఇంత గ్రీష్మ తాపాన్ని కూడా ఇంత గ్రీష్మ తాపంలో కూడా ఓటు వేయడానికి పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారంటే మొత్తంగా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే ఓటర్లో పెరిగిన చైతన్యానికి ఇదొక నిదర్శనంగా మనం భావించినట్టుంది. గతంతో పోల్చుకుంటే ఆ 76కు లోపే వస్తుందని చాలా వరకు అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా ఆల్మోస్ట్ 80% దాటే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రెడ్ హిల్స్ ఏరియాలో దాదాపు 6 పోలింగ్ బూతులు ఉన్నాయి. భారీగా పోలీస్ బలగాలు సైతం ఇక్కడ మోహరించున్నారు. ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా పర్సంటేజ్ మరింతగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. బహుశా 6 అంటే 6 ఇంకొక 35 మినిట్స్ ఉంది 6కి. ఆ తర్వాతే ఒక ఫైనల్ లెక్క 6 లెక్క వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పటికి కూడా క్యూ లైన్లో కానీ నిలబడుకొని ఉంటే మరింతగా పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ అంటే ఇంకో ఖచ్చితంగా చెప్పాలంటే ఇంకా 35 నిమిషాల్లో పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. ఈ 35 నిమిషాల్లో ఏం జరగబోతోంది? ఇంకా ఓటర్లు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరోవైపు టీవీకే అధినేత విజయ్ ఇంకా సమయాన్ని కాస్త పొడిగిస్తే మంచిది అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ రకంగా ఏమైనా ఆలోచించే అవకాశాలు ఉన్నాయా?
ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఉంది. సాధారణంగా మనకు తెలుసు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏంటంటే 6 గంటలకి పోలింగ్ బూత్ యొక్క మెయిన్ గేట్లు క్లోజ్ వేయబడతాయి. అయితే అదే సందర్భంలో పోలింగ్ బూత్ లోపలికి వచ్చి క్యూ లైన్లో ఉన్న వ్యక్తులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. కాబట్టి ఆ నిబంధన అమలవుతుందా లేక విజయ్ కోరినట్లుగా మరో 2 గంటలు పొడిగించాలా అన్నది ఆయన చేసిన విజ్ఞప్తి. అయితే ఆయన చెప్పిన చాలా కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి చెన్నై నగరంలోని ఏదైతే కోయంబేడు బస్టాండు, మాధవరం బస్టాండు, కీలపాకం బస్టాండ్, ఈ 3 బస్టాండ్లలో పెద్ద సంఖ్యలో బస్సుల కోసం ఓటర్లు వెయిట్ చేస్తున్నారు. వారికి రవాణా సౌకర్యాలు లేదు. వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ఆమెకు ఒక లెటర్ కూడా ఆయన ఈసీకి రాశారు. అయితే ఈ లెటర్ రాసినప్పటికీ ఎన్నికల సంఘం నుంచి ఆ లెటర్కు ఎట్లాంటి సమాధానం కూడా లేదు. కాబట్టి అఫీషియల్ గా దాన్ని పరిగణలోకి తీసుకోలేదనే మనం భావించాల్సి ఉంటుంది. అంతగా ఎక్కడన్నా భారీ క్యూ లైన్లు ఉంటే వారికి అవకాశం కల్పించే అవకాశాలు అయితే, అంటే క్యూ లైన్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా వారికి చివరి వరకు ఓటు వేసే వరకు అధికారులంతా కూడా పనిచేస్తారు. రైట్, థాంక్యూ.